ప్రియ క్రైస్తవ సహోదరులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తున్నానండి. ఈ యొక్క సాయంకాల సమయమందు మీ ముందుకి రావడానికి మరొక కారణం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని విషయాలను అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. అందులో భాగంగా బైబిల్ గ్రంథం అనేది కేవలం ఇజ్రాయేలీలకి సంబంధించిన గ్రంథం అండి. అది అన్యజనాంగానికి సంబంధించిన గ్రంథం కాదు. గనుక మనం ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఇజ్రాయేలీల దగ్గర నుంచి నేర్చుకోవాలని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏంటంటే అదంతా కేవలం ఇజ్రాయేలీలకి సంబంధించిందండి, అది మనకు సంబంధించింది కాదు, మనకి ఆ గ్రంథంతో పని లేదు. మనకి ప్రత్యేకంగా కొన్ని గ్రంథాలు, కొన్ని నియమ నిబంధనలతో కొన్ని పుస్తకాలు ఉన్నాయి, అవి మనకు అవసరం అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కానీ బైబిల్ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలనగా చదివినప్పుడు బైబిల్ గ్రంథం పక్షపాతం లేని గ్రంథం అని చెప్పేసి చాలా స్పష్టంగా నాకు అర్థమైంది. బైబిల్ గ్రంథం అంతా కూడా జాగ్రత్తగా చూసినప్పుడు బైబిల్ గ్రంథము ఒక ఇజ్రాయేలీలకి సంబంధించిన గ్రంథం అని కానీ, లేకపోతే అన్య జనాంగానికి సంబంధించిన గ్రంథం అని కానీ అక్కడ వ్రాయబడలేదండి. అది ఇజ్రాయేలీలకి సంబంధించిన ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, లేకపోతే అన్య జనాంగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం బైబిల్ గ్రంథం ఏం చేయలేదండి. బైబిల్ గ్రంథం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఆదాము గారిని దేవుడు సృష్టించినప్పుడు ఆదాము గారు దేవుని యొక్క మాటని మీరి కోల్పోయినది ఏంటంటే, దేవుని యొక్క స్వారూప్యాన్ని కోల్పోయాడు, పాపంలో పడిపోయాడు, దేవుని యొక్క సహవాసం నుంచి దూరం అయిపోయాడు. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి, దేవుని యొక్క స్వారూప్యాన్ని కోల్పోయాడు. రెండోది, పాపంలో పడిపోయాడు. మూడోది, ఆ పాపం ఏం చేసిందంటే దేవునితో ఉన్న సహవాసాన్ని తీసివేసిందండి. ఈ మూడిటిని మళ్ళా తిరిగి ఎలా పొందుకోవాలి అనే దాని గురించి చూపించడం కోసం దేవుడు అబ్రహాము యొక్క సంతానం ఏదైతే ఉందో ఆ సంతానం ద్వారా ఈ భూమి మీదకి రావాలనుకుంటున్నాడు కనుక ఆయన ఏ వ్యక్తుల ద్వారా ప్రయాణం చేస్తున్నాడో ఆ వ్యక్తుల గురించి మాత్రమే రాయబడిన గ్రంథం బైబిల్ గ్రంథం అండి, అంతే. ఉదాహరణ మీకు అర్థం అవ్వాలంటే, ఆదాము గురించి బైబిల్ గ్రంథంలో ఉంది. ఆదాము తర్వాత కయ్యోను గురించి ఏదో చిన్న పరిచయం ఉంటుంది, కానీ హేబేలుకు ప్రతిగా పుట్టిన షేతు గురించి ఉంటుంది. తర్వాత హనోక్ గురించి ఉంటుంది. తర్వాత మీకు నోవాహు దగ్గరికి వచ్చినప్పుడు హాము, షేము, యాపేతు అనే వాళ్ళు ఉంటారు. హాము గురించి రాయబడుతుంది. తర్వాత షేము, యాపేతు అనే వాళ్ళ గురించి అంతంత మాత్రమే ఉంటుందండి. తర్వాత అబ్రహాము గారి గురించి రాయబడుతుంది. అబ్రహాంకి 2 పిల్లలు ఉంటారు. ఒకటి ఇస్సాకు, 2 ఇష్మాయేలు గురించి వాళ్ళ పూర్తి డీటెయిల్స్ ఏమి ఉండవు, కానీ ఇస్సాకు గురించి డీటెయిల్స్ ఉంటాయి. ఇస్సాకు ద్వారా దేవుడు ఆ యాకోబు ద్వారా వస్తున్నాడు కనుక ఇస్సాకు పుట్టిన యాకోబు గురించి డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత యొక్క ఏసావు గురించి అంటే కంటిన్యూషన్, ఏసావుకి ఎవరు పుట్టారు, ఏసావు యొక్క సంతానం ఏంటి, ఏసావు ఎక్కడికి వెళ్ళాడు, ఏసావు ఏం చేశాడు, ఇలాంటివి ఏం రాయబడి ఉండవండి. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో ఇంకా మనం ముందుకెళ్ళినప్పుడు ఈ యొక్క యాకోబు యొక్క పిల్లలు 12 మంది 12 గోత్రాలుగా మారిపోయారు. 12 గోత్రాలుగా మారినప్పుడు ఆ యొక్క 12 గోత్రాలకి దేవుడు ఒక భూభాగాన్ని ఇస్తాననేసి దేవుడు వాగ్దానం చేస్తాడు. ఆ భూభాగంలోకి చేరుకుంటారు. అక్కడ ఏంటంటే మళ్ళా ఆ యొక్క భూభాగాన్ని చేరుకోవడానికి అనేకమైన యుద్ధాలు ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే నేను ఇంకా కొద్దిగా ముందుకెళ్తాను, అక్కడికి కూడా వచ్చి కొన్ని విషయాలు చెప్తాను. అయితే దానికన్నా ముందు కొద్దిగా ముందుకెళ్ళినట్లయితే ఈ 12 గోత్రాలలో కూడా దావీదు యొక్క రాజ్యము సొలొమోనుకి ఇవ్వబడుతుంది. సొలొమోను తన కుమారుడైన రెహబాముకి ఇస్తాడు. రెహబాము దురుసుగా ప్రవర్తించడం వల్ల అది ఆ రాజ్యాలు
రెండు రాజ్యాలు, ఒకటి యోధా రాజ్యము, రెండు బెన్యమీను, వీళ్ళిద్దరు కలిపి ఒక యోధా రాజ్యంగా ఏర్పడతారు. తర్వాత మిగతా 10 రాజ్యాలు కలిపి ఒక ప్రత్యేకమైన రాజ్యంగా ఇజ్రాయెల్ రాజ్యంగా యెరోబాముకి ఇవ్వబడడం జరుగుతుంటది. అయితే ఆ యొక్క మిగతా 12 గోత్రాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఇక్కడ ఉన్నాయా అంటే, వాళ్ళు అష్షూరీయులు చెరకెళ్తారు, వాళ్ళు వచ్చారా, ఉన్నారా, వాళ్ళ తర్వాత ఏంటి, ఇవన్నీ దేవుడు ఎక్కడ రాయించలేదండి. కేవలం యోధా జనాంగం బబులోను చెరకెళ్లారు, బబులోను చెర నుంచి వచ్చారు, తర్వాత వాళ్ళు ఈ పని చేశారు, ఆ పని చేశారు అనే విషయాన్ని రాయించారు. తర్వాత దేవుడు ఆ యొక్క క్రమక్రమేణా ఇంకా ముందుకెళ్తున్నప్పుడు కేవలం ఒక గోత్రము, ఆ ఒక గోత్రం ఎవరంటే యోధా గోత్రం. యోధా గోత్రంలో మళ్ళీ కొంతమంది పేర్లు, ఆ కొంతమందిలో మరియా అనే ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. ఆ స్త్రీ ద్వారా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అంటే ఈ యొక్క క్లుప్త వివరణ ఏదైతే ఆయన అబ్రహాము గారి దగ్గర నుంచి ఇక్కడ దాకా ఏదైతే ప్రయాణం చేశారో, ఆ యొక్క ప్రయాణంలో మనకు తగులుతున్న సభ్యుల గురించి రాయబడ్డ తప్ప ఈ భూ ప్రపంచం మీద పుట్టిన ప్రతి ఒక్కరి గురించి, లేకపోతే అబ్రహాముకు యాకోబుకు పుట్టిన 12 గోత్రాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ గ్రంథంలో ఎక్కడ లేవండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అబ్రహాముకు చేసిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దాన సంతానంగా ఆయన ఈ భూమి మీదకి వస్తున్నారు కనుక ఆయన గురించి మాత్రమే బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంతా చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అయితే ఇప్పుడు మరి ఇంకా ఏం రాయబడి ఉంది? మరి అలా అయినట్లయితే లేవీకాండంలో బలులు ఉన్నాయండి. తర్వాత ఏందంటే ఆ యొక్క నిర్గమకాండంలో యుద్ధాలు ఉన్నాయి, అదే నిర్గమకాండంలో ప్రయాణం ఉందండి. లేకపోతే ఆ యెహోషువ గ్రంథంలో ఏందంటే యుద్ధం ఉందండి. వాళ్ళు ఏందంటే దేశాన్ని, ఆ భూభాగాన్ని ఆక్యుపై చేసుకున్నారండి అని చెప్పేసి మీరు చెప్పొచ్చు. అయితే ఇందాక మనం ఒక ప్రాముఖ్యమైన 3 మాటలు చూసుకున్నామండి. ఆదాము ఏం కోల్పోయాడు అనబోతప్పటికి, మొదటగా దేవుని స్వారూప్యాన్ని కోల్పోయాడు, రెండోది పాపం వచ్చింది, మూడోది దేవునితో ఉన్న సహవాసం అనేది, అంటే దేవుడి నుంచి ఎడబాటు జరిగింది, దేవుడి నుంచి దూరం అయిపోయారు. ఈ 3 ఈ భూమి మీద మనిషి సాధించుకోవడం చాలా కష్టం. ఎన్ని రకాల రిపెంటెన్స్ లేదా ఆ యొక్క ప్రత్యామ్నాయాలు ఎన్ని ఏర్పాటు చేసినా అది సాధించుకోవడం ఎంత కష్టమో చూపించడం కోసం బైబిల్లో కొన్ని విషయాలు ఆ ప్రజలని దేవుడు అక్కడ పెట్టి వాళ్ళ ద్వారా మనందరికీ కూడా చూపించడం జరిగింది. అందుకే బైబిల్ గ్రంథంలో ఏమని ఉంటుందంటే ఆ యొక్క ముందు జరిగిన ఇవన్నీ కూడా మీకు బుద్ధి కలగడం కోసం, మీరు అందులో నుంచి కొంత విషయం తెలుసుకోవడం కోసం రాయబడి ఉందని చెప్పేసి బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. గనుక ఆ యొక్క బలులన్నీ మనం చూసినప్పుడు మీరు అది ఆవులు అవ్వచ్చు, లేకపోతే మేకలు అవ్వచ్చు, గొర్రెలు అవ్వచ్చు, లేకపోతే కోడి దూడలు అవ్వచ్చు, మీరు ఎన్ని రకాల బలులు అర్పించినప్పటికీ, ఎంత రక్తాన్ని చిందించినప్పటికీ ఏమండి మీ పాపం అనేది పోదు అనే విషయాన్ని బలులు మనకు చూపిస్తున్నాయి. రెండవది ఏంటంటే, మీరు ఎంత కష్టపడి యుద్ధం చేసి ఆ యొక్క రాజ్యాన్ని సంపాదించుకున్న ఆ రాజ్యంలో మీరు స్థిరంగా ఉండలేకపోతున్నారు. అంటే మీరు కష్టపడి సంపాదించుకున్న రాజ్యంలోనే మీరు స్థిరంగా ఉండలేకపోతున్నారు. మీరు ఎంత కష్టపడినా దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడం కష్టం అనే విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా దేవునితో సహవాసం అనేది ఎలా జరుగుతుందండి? దేవుడి రాజ్యాన్ని సంపాదించుకోవాలంటేనే మనకు కష్టమైనప్పుడు దేవుడితో సహవాసం, దేవుని స్వారూప్యం మనకి కష్టం, అసలు అది జరిగేది కాదు. అందువల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఏమండి, ఆయన ఒక మానవుని యొక్క స్వరూపం ధరించి ఆయన ఈ యొక్క పాపాన్ని తీసివేయడం కోసం, పాపం పోయినట్లయితే దేవునితో సహవాసం అనేది ఈజీ అవుతుంది, దేవుని స్వారూప్యం ఈజీ అవుతుంది. కనుక పాపాన్ కోసము ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తాన్ని చిందించినప్పుడు మన పాపం అనేది దూరం అవుతుంది. పాపం అనేది దూరం అయినప్పుడు మనం ఆయనతో సహవాసం చేయడం సులువవుతుంది. ఏమండి, మనం యుద్ధం చేసి రాజ్యాన్ని సంపాదించుకున్న ఆ రాజ్యాల్లో మనం స్థిరంగా ఉండలేము, ఆ రాజ్యాన్ని మనం కాపాడుకోలేము. కానీ మనం ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేసామో, ఎప్పుడైతే మనలో పాపం పోయిందో, ఆయనతో సహవాసం చేసామో, తక్షణమే మనం ఆయన రాజ్యానికి వెళ్ళడానికి హక్కును పొందుకుంటాం. ఇదంతా కేవలం ఏంటంటే మనం ప్రయత్నిస్తేనో మనం పోరాడితేనో సంపాదించుకోలేం, కానీ కేవలం ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది ఉచితమైన కృప, ఇది ఉచితమైన భాగ్యము అనే విషయాన్ని
మనకు అర్థం కావడం కోసం ఓల్డ్ టెస్టిమెంట్‌లోని మనం ఎన్ని బలులు అర్పించినప్పటికీ కూడా మన పాపం అనేది శుద్ధి అవ్వదు. దానివల్ల అది అవ్వని పని అనే విషయాన్ని తెలియజేయడం కోసం బలులనేవి అక్కడ పెట్టబడ్డాయి. అదే విధంగా మనం ఎంత ప్రయాసపడి సంపాదించుకున్నా ఆ రాజ్యాన్ని మనం కాపాడుకోలేము. కేవలం యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చే ఉచితమైన రాజ్యంలోకి లేకపోతే దేవునితోటి మనం ఉండాలి అనుకున్నట్లయితే అది కేవలం మనకు ఉచితంగా అనుగ్రహించబడతది. గనక మనం ఆయన్ని నమ్మాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన్ని మనం ప్రేమించాలి, ఆయనతో పాటు జీవించాలి, ఆయన నడిచినట్టుగా నడవాలి అనే విలువైన సమాచారాన్ని మనకు అర్థం చేయించడం కోసం పూర్వకాలపు అనేకమైన విషయాలని మనం అవి ఎంత కష్టతరంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం బైబిల్‌లోని మనకి జ్ఞానం కలగడం కోసం ఆ విషయాలన్నీ రాయించడం జరిగింది. అంతే తప్ప అదంతా ఒక ఇజ్రాయేలీల గ్రంథము, అదంతా ఒక ఇజ్రాయేల్ చరిత్ర అని చెప్పేసి ప్రత్యేకంగా ఎవరు అనుకోకండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువై ఉన్నారు. ఆయన అందరి దేవుడై ఉన్నారు. మెస్సయ్య అందరికీ ప్రభు అనేసి బైబిల్ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దేవుడు ప్రతి మానవాళికి కూడా ఒకటే విలువ ఇచ్చారండి. ప్రతి ఒక్కరిని ఒకే రీతిలో ప్రేమించారు. ఆయనకి పక్షపాతం లేదు. ఆయన అందరికీ సూర్యరశ్మిని ఇస్తున్నారు, అందరికీ గాలి ఇస్తున్నారు, అందరికీ నీరిస్తున్నారు. ఏమండి మనము ఎన్ని తప్పుడు పనులు చేసినా మనం దేవుని యొక్క స్థానాన్ని ఈ భూమి మీద ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. ఆయన మనకి ఏది కూడా కొదువు చేయలేదు. గనక ఈ బైబిల్ గ్రంథం అనేది కేవలం ఇజ్రాయేలీల గ్రంథము అనే ఒక అపోహ ఏదైనా మీ మనసులో ఉన్నట్లయితే ఈ యొక్క సాయంకాలం ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఇక దాన్ని తీసివేసి దేవునితో మంచి సహవాసం కలిగి ఉంటారని మీరందరూ కూడా చక్కగా నడుచుకుంటారని హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞతలు. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ది లార్డ్.